నమస్కారం సార్. నమస్తే. సార్, కవిత గారిని సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది సార్. అయితే ఆమె ఆల్రెడీ తిహార్ జైల్లోనే ఉన్నారు. మరి జైల్లో ఉన్న ఆమెను సిబిఐ వాళ్ళు ఎలా అరెస్ట్ చేస్తారు? ఈ విధంగా చేయొచ్చు అంటారా? మరి ఫర్దర్ గా ఏం జరగచ్చు? ఆమెని కస్టడీకి ఏమైనా తీసుకునే ఛాన్స్ కనిపిస్తున్నాయి సార్? యా నిజానికి ఇది చాలా వ్యాలిడ్ క్వశ్చన్. చాలా మందికి డౌట్లు ఉన్నాయి. అసలు ఆల్రెడీ ఆమె జైల్లో ఉంటే మళ్ళీ అరెస్ట్ చేయడం ఏంటి? మరి అరెస్ట్ చేస్తే సిబిఐ కస్టడీకి తీసుకుంటుందా? మళ్ళీ ఒకవేళ దీంట్లో బెయిల్ వస్తే దాంట్లో బెయిల్ రాదా? సో ఏంటి అనేది అందరికీ ఉంది. నేను కొంత మా లీగల్ ఫ్రెండ్స్తో కూడా మాట్లాడాను, లీగల్ టీంతో. సో వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, అంటే ఇది కొంత నాకు కూడా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఎక్కువగా మావోయిస్టులని ఇదే పని చేసేవాళ్ళు. ఒక జైల్లో ఉంటే ఇంకొక కేసులో పీటీ వారెంట్ అని వేసేవాళ్ళు. అంటే వాళ్ళు ఒక బెయిల్ మీద బయటికి రాగానే రెడీగా ఉంటారనమాట. జైలు నుంచి బయటికి హ్యాపీగా బయటకు వస్తాడు కదా ఇతను లేకపోతే ఆవిడ, ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసేసి ఇంకొక కేసులో పెట్టేసేవాళ్ళు. అంటే వాళ్ళు బెయిల్ మీద బయటికి రాకుండా చూసుకోవడం అనేది పోలీసుల కర్తవ్యం. ఆ పని చేస్తూ ఉండేవాళ్ళు. ఇది ఎప్పటి నుంచో మావోయిస్టులు చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రతిపక్షాల మీద అలాంటివి చేస్తున్నారు. గతంలో మావోయిస్టుల మీద లేకపోతే పౌర హక్కుల సంఘాల మీద ఇలాంటి వాళ్ళ మీద అంతా కూడా ఇలాంటి ఇదే ఉండేది అనమాట. అంటే బేసిక్గా ఏంటంటే ఈమెది వేరు కేసులు కూడా కాదు. ఇందాక నేను చెప్పిన మావోయిస్టుల ఎగ్జాంపుల్ వేరు కేసులు. కానీ ఇక్కడ ఏంటంటే ఒకే కేసులో 2 ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు ఉంది. కేసు ఒకటే ఇక్కడ. కాకపోతే సెక్షన్లు వేరు, చట్టం వేరు. అంటే కవిత మీద పిఎంఎల్ఏ చట్టంలో మాత్రమే ఈడీ అరెస్ట్ చేసింది. అది పిఎంఎల్ఏ చట్టం కింద ఈడీ పరిధిలోకి వస్తుంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్. అంటే మనీ లాండరింగ్ అంటే ఏంటి? నేను చాలాసార్లు చెప్పాను. బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకునే ప్రాసెస్. లాండరీ అంటే క్లీన్ చేయడం. సో క్లీనింగ్ అనమాట. డర్టీ మనీని క్లీన్ మనీగా మార్చడాన్ని మనీ లాండరింగ్ అంటారు. సో ఈ డర్టీ మనీని క్లీన్ మనీగా మార్చినారు అని ఎక్కడైనా వాళ్ళకి ప్రూఫ్ ఉంటే ఈడీ రంగంలోకి దిగుతుంది. సో సిబిఐ ఏంటి? అది జనరల్గా ఏ కుంభకోణాలు కానీ ఎనీ క్రైమ్లో సిబిఐ రంగంలోకి దిగచ్చు. సో మామూలుగా అయితే సిబిఐకి ఏ రాష్ట్రంలో అయినా కూడా ఎవరినైనా అరెస్ట్ చేయాలంటే ఆ రాష్ట్రం జనరల్ పర్మిషన్ అంటారు, జనరల్ కాన్సెంట్ అంటారు. అంటే ఆ రాష్ట్రం ప్రభుత్వం ఒప్పుకుంటేనే ఆ రాష్ట్రంలోకి ఎంటర్ అవ్వాలి. అది ఢిల్లీ పోలీస్ యాక్ట్ కింద ఏర్పడింది అనమాట. అందుకని ఒక రాష్ట్రం కానీ ఇవ్వకపోతే అది రావడానికి లేదు. గతంలో మనం చూసాం 2014 చంద్రబాబు వచ్చిన తర్వాత సిబిఐని రానివ్వలేదు ఆయన. సిబిఐ నా పర్మిషన్ లేకుండా నా ఇంట్లోకి వస్తే తోకనుగా వస్తానని ఈనాడులో కార్టూన్ కూడా వచ్చింది. సో విషయం అయితే ఏంటంటే సిబిఐకి ఆ పరిమితులు ఉన్నాయి. బట్ ఇప్పుడు 2 ఏజెన్సీలు ఒకే కేసులో ఇన్వాల్వ్ అయినాయి. సో మనీ లాండరింగ్ ఉంది, సిబిఐ కూడా చేస్తుంది. డిఫరెంట్ సెక్షన్స్ కింద ఇవి ఆపరేట్ అవుతుంటాయి. సో ఇప్పుడు ఆల్రెడీ ఈడీ లాస్ట్ మంత్ 15th ఆమెను అరెస్ట్ చేశారు. 16th కోర్టుకు పెట్టారు. ఆమెకు ఫస్ట్ 7 రోజులు, తర్వాత 3 రోజులు, మొత్తం 10 రోజులు ఈడీ కస్టడీ ఉంది. దాని తర్వాత ఆమె జైల్లో పెట్టారు. మొన్న ఇప్పుడు మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు జ్యుడిషియల్ కస్టడీ. ఎక్స్టెన్షన్ 23 దాకా ఉంటుంది. అయితే ఆమె బెయిల్ జనరల్ ఆమె వేసిన ఇంటీరియం బెయిల్ పిటిషన్ని కోర్టు కొట్టేసింది. బెయిల్ ఇవ్వడానికి కుదరదని. ఆమె తన చిన్న అబ్బాయికి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఆ అబ్బాయికి ఎగ్జామ్ యాంగ్జైటీ ఉంది కాబట్టి నేను ఉండాలని ఆమె చెప్పింది. సో దాన్ని పరిగణలోకి తీసుకోలేదు. ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ మీద కూడా రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కూడా ఆల్రెడీ వేశారు. దాని మీద 16వ తేదీ విచారణ ఉంది. సో ఇది ఈడీ కేసులో పరిస్థితి. ఇక సిబిఐ ఏం చేస్తుందంటే 2 రోజుల ముందు మాకు పర్మిషన్ ఇవ్వండి, మేము ఈమెను ఇంట్రాగేట్ చేయాలి జైల్లో అని కోర్టును అడిగింది. కోర్టు పర్మిషన్ గ్రాంట్ చేసింది. అక్కడ ఒక విచారణలో ఉన్న ఖైదీకి ఎలాంటి రూల్స్ ఉంటాయో వాటన్నిటినీ సిబిఐని ఫాలో అవ్వమని చెప్పారు. దాని తర్వాత ఎందుకంటే వాళ్ళకి మార్నింగ్ వదులుతారు, మళ్ళీ ఈవినింగ్ వదులుతారు బయటికి. ఆ టైమింగ్స్లో సిబిఐ వెళ్ళిన కూర్చున్నారు అనుకో ఆమెకు ఇది పోతుంది. అట్లాంటి కొన్ని టైమింగ్స్ అవన్నీ పెట్టారు. సో అట్లాగే ల్యాప్టాప్ ఇతర పరికరాలు తీసుకెళ్ళడానికి కూడా పర్మిషన్ కోర్టు ఇచ్చింది. అయితే సడన్గా ఈరోజు సిబిఐ తాను అరెస్ట్ చేస్తున్నట్టు డిక్లేర్ చేసింది. అరెస్ట్ చేయడం అంటే ఏంటి? ఆల్రెడీ కస్టడీలో ఉంది. దీనికి సంబంధించి ఇటీవలే చెన్నై హైకోర్టు ఒక తమిళనాడు మినిస్టర్ విషయంలో కూడా ఇలాగా చేసినప్పుడు
సిబిఐ కాదు, అది వచ్చి వేరే ఏజెన్సీ, స్టేట్ ఏజెన్సీ. అప్పుడు కోర్టు ఏం చెప్పిందంటే ఆల్రెడీ అరెస్ట్ అయినప్పుడు అరెస్ట్ని మళ్ళీ మీరు ఫార్మల్గా చూపించాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే మీరు సపరేట్ కస్టడీలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ అవసరం అయితే పీటీ వారెంట్ ఇష్యూకి మీరు అడగండి అనేది కూడా చెప్పింది. అంటే పీటీ వారెంట్ అంటే ప్రిజనర్ ఆన్ ట్రాన్సిట్ వారెంట్ అంటారు. అంటే ప్రిజనర్ ఒక కేసులో ఒక జైల్లో ఉన్నప్పుడు ఇంకొక కేసులో ఆ ప్రిజనర్ తమకు కావాలని కోర్టులో అడుగుతారు. అంటే కస్టడీకి తీసుకునేటువంటి అడుగుతారు. ఇక్కడ కస్టడీకి అవసరం లేదు, ఎందుకంటే జైల్లోనే ఆమె ఉంది కాబట్టి ఆమె ఎక్కడికి పారిపోదు కదా. కస్టడీకి ఎప్పుడు తీసుకుంటారు? ఆమె ఎక్కడికైనా పారిపోతుందో అనో, లేకపోతే విట్నెస్ల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందనో, లేదా సాక్ష్యాధారాలని తారుమారు చేస్తుందనో కారణాలతోనే తీసుకుంటారు. అది లేనప్పుడు అవసరం లేదు. కాబట్టి ఆల్రెడీ ఆమె జైల్లో ఉంది కాబట్టి ఇది కస్టడీ, ఇది సిబిఐ అరెస్ట్ అనేది ఫార్మల్గా ఉంటుంది. ఆల్రెడీ మామూలు కస్టడీకి ఎందుకు తీసుకుంటారు? విచారణ కోసం తీసుకుంటారు. ఇక్కడ ఆల్రెడీ జైల్లో ఉన్నప్పుడు వాళ్ళు మళ్ళీ సిబిఐ ఆఫీస్కి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు కాబట్టి జైల్లోనే వాళ్ళు పోయి విచారించుకోవచ్చు. మనకి చంద్రబాబు విషయంలో కూడా ఇదే జరిగింది కదా. సిఐడి వెళ్ళి జైల్లోనే 2 రోజులు విచారించాల్సి వచ్చింది కదా. కస్టడీకి అడిగితే కస్టడీకి అవసరం లేదు, మీరే వెళ్ళి అక్కడ తీసుకోండి అని చెప్పారు. ఎందుకంటే ఆయనకు సెక్యూరిటీ ఇష్యూస్ కూడా చంద్రబాబుకు ఉంటాయి కాబట్టి. అలాగా కవితకు కూడా అరెస్ట్ అనేది ఫార్మల్గానే ఉంటుంది తప్ప అరెస్ట్ వల్ల ఇమ్మీడియట్గా కవిత లైఫ్లో వచ్చే మార్పులు అయితే ఇమ్మీడియట్గా ఉండవు. కానీ ఇది ఎప్పుడు ప్రాబ్లం అంటే నాకు తెలిసి ఇది ఎందుకు చేశారంటే ఆమెకు ఇప్పుడు 16వ తేదీ పొరపాటున ఆమెకి ఏమైనా బెయిల్ ఇచ్చేస్తే ఆమె ఫ్రీ అయిపోతుంది. ఇప్పుడు కానీ సిబిఐ ఉన్నిందనుకో, బెయిల్ ఇవ్వగానే సిబిఐ ఏం చేస్తుంది? పీటీ వారెంట్కి మూవ్ చేస్తుంది. పీటీ వారెంట్ ఇష్యూ అయిపోతుంది. పీటీ వారెంట్ ఇవ్వగానే సిబిఐ కస్టడీలోకి వెళుతుంది. ఈ సిబిఐ కస్టడీలోకి ఇచ్చినా ఇకపోయినా మళ్ళీ సిబిఐ రిమాండ్ పెట్టమంటుంది జ్యుడిషియల్, మళ్ళీ సిబిఐ కేసులో ఈమె జైలుకి పోవాల్సి ఉంటుంది. ఇది ప్లాన్ అనమాట. అంటే ఆమె ఈడీ కేసులో ఆమెకు బెయిల్ వచ్చినా జైలు నుంచి బయటికి రాకుండా వీళ్ళు చేసే ప్లాన్ అనమాట. ఇది ఎప్పటి నుంచో ఇందాక చెప్పినట్టుగా మావోయిస్టుల పైన ఇదే పని చేస్తుంటారు. అంటే గవర్నమెంట్కి సంబంధించిన పోలీసులు కావచ్చు, ఇట్లా లా అండ్ ఆర్డర్ పోలీస్ కావచ్చు, ఇట్లా స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు కావచ్చు, వీళ్ళందరి ప్యాటర్న్ కూడా ఏంటంటే పౌరులను లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళను వేధించదలుచుకుంటే వీళ్ళు రకరకాల పద్ధతులు ఉన్నాయి. ఇవన్నీ కూడా లీగల్గా అలౌడ్ పద్ధతులు అనమాట. వీళ్ళు ఆ పద్ధతులు ఎప్పటి నుంచో ఆరితేరిపోయారు వేధించడంలో. నేను చెప్పినట్టుగా ఈ మావోయిస్టులని ఒక కేసులో వాళ్ళు హ్యాపీగా ఎన్నో కష్టాలు పడి ఒక 5-6 ఏళ్ళు జైల్లో ఉండి బయటకు వద్దామని నానా కష్టాలు పడి వాళ్ళని జామీన్దారులను క్రియేట్ చేసి తీసుకొని వస్తే రెడీగా ఉంటుంది పోలీసు వెహికల్ పీటీ వారెంట్ పట్టుకొని, మళ్ళీ పాపం వీళ్ళు జైలుకి వెళ్ళాలి. సో ఇలాగా ఉంటుంది అనమాట. అందుకని అది కావాలని, అందుకనే ఇండియాలో ఏంటంటే ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంట్ అంటారు. అంటే శిక్ష పడినాక అనుభవించడం వేరు, శిక్ష పడకముందే జైల్లో ఉండడం, ఈ బాధలన్నీ పడడం వేరు. మనం ఇప్పుడు జిఎన్ సాయిబాబా ఆ విషయంలో చూసాం. ఆయనకి 95% వికలాంగుడు. ఆయన్ను ఇలాగే 10 ఏళ్ళు జైల్లో ఉన్నాడు. ఆల్మోస్ట్ ఆయన 10 ఏళ్ళు జైల్లో ఉన్నాక ఆయన నిర్దోషని కోర్టు చెప్పింది. మరి ఈ 10 ఏళ్ళ పరిస్థితి ఏంటి? సో ఇటువంటి మామూలుగా మన నేచురల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఏం చెప్తుందంటే 100 మంది తప్పు చేసిన వాళ్ళు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక్క నిర్దోషి మాత్రం శిక్ష పడకూడదు అని చెప్తుంది. కానీ ఇండియాలో 80% మన జైళ్ళల్లో ఉన్నవాళ్ళు దోషుల తేలకుండా ఉండేవాళ్ళే. అంటే వాళ్ళ మీద నేరం నిరూపితం కాకుండానే వాళ్ళు జైల్లోనే ఉంటారు. అది కూడా సుప్రీంకోర్టు అనేకసార్లు ఏం చెప్పిందంటే అన్లెస్ అదర్వైజ్ ప్రూవ్డ్ అక్యూజ్డ్ ఈజ్ డీమ్డ్ నాట్ గిల్టీ. వాళ్ళు నిర్దోషులు అన్నట్టుగా లెక్క, ప్రూవ్ అయితే తప్ప. ప్రూవ్ కాలేదు కాబట్టి వీళ్ళందరూ నిర్దోషులే. దాదాపు 5 లక్షల మంది ఖైదీలు మన జైళ్ళల్లో ఉంటే అందులో దాదాపు 4 లక్షల మంది, అంటే అరౌండ్ 77-80% రిమాండ్ ప్రిజనర్సే ఉంటారు. శిక్ష పడిన వాళ్ళు చాలా చాలా తక్కువ, 20% కూడా శిక్ష పడిన వాళ్ళు జైళ్ళల్లో లేరు. చాలామంది జైల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఏమన్నా ఇదే అమాయకుల జైల్లో ఉన్న వాళ్ళందరూ క్రిమినల్స్ అని కామెంట్లు పెడుతుంటారు మన పోస్టుల కింద. వాళ్ళకి ఈ విషయాలు తెలియదు అనమాట.
జైల్లో ఉన్నవాళ్ళు అందరూ నేరస్తులు కాదు, నేరం ఆరోపించబడిన వాళ్ళు. ఇప్పుడు రేపొద్దున ఈ కామెంట్లు పెట్టేవాడి మీద కూడా రేపు నేరం ఆరోపించబడవచ్చు. వాళ్ళకి అప్పుడు తెలుస్తుంది, అవరే ఇది ఉందా మనకు తెలియదు అనుకుంటారు వాళ్ళు. కాబట్టి కవితను కూడా వేధించడానికి, కవితను త్వరగా బయటికి పంపకుండా ఉండేదానికోసమే ఈ సిబిఐ ఈ ప్లాన్ చేసింది. నిజానికి సిబిఐకి అరెస్ట్ అవసరం లేదు, సిబిఐ విచారించదు, జైల్లో ఉంది కాబట్టి. కానీ సిబిఐ ఎందుకు అరెస్ట్ అని అంటే పొరపాటున ఉన్న 16వ తేదీ బెయిల్ రావడం కానీ, లేదా వీళ్ళు హైకోర్టుకో సుప్రీంకోర్టుకి వెళ్ళి బెయిల్ కానీ వస్తాయి, మళ్ళీ సిబిఐ కేసులో మళ్ళీ ఈ ప్రొసీజర్ రెడ్డొచ్చు మొదలాడన పాత సామెత ఉంది కదా, అలాగా మళ్ళీ ఇవన్నీ జరగాలి. ఈ లోపల వాళ్ళకి అనుకున్న టైము కనీసం ఒక 1 year జైల్లో ఉంటుంది. సో కవిత నాకు తెలిసి ఒక 1 year వరకు బయటికి రాకుండా వీళ్ళు పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు.